సింపుల్గానే కనిపిస్తుంది. మిగిలిన ఆలయం లాగా మనకి ఆలయ గోపురం, ప్రాంగణం, గర్భాలయం, గాలి గోపురం ఏమీ ఉండవు. ఆలయానికి 4 వైపున 4 దేవతామూర్తి విగ్రహాలు ఉన్నాయి. అందులో మొదటిది వినాయకుడి విగ్రహం. అలా కొంచెం ముందుకు వెళ్తే ఇంకొక దేవతామూర్తిది, అదే ఆంజనేయ స్వామి గారి విగ్రహము. విస్తారంగా ఉన్న ఈ మర్రి చెట్టు త్వరలోనే శివుడు నిత్యం పూజలు అందుకుంటూ ఉంటాడు. అదేవిధంగా గుడికి వెనక భాగంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహము మరియు కనకదుర్గా మాత యొక్క విగ్రహాలు ఉన్నాయి.